హాయ్ హలో నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రేరామ్ టీవీ. సో ఫ్రెండ్స్, ఎస్టర్డే మా స్కూల్లో నో బ్యాగ్ డే యాక్టివిటీస్ జరుపుకున్నాము. నో బ్యాగ్ డే అంటే బ్యాగ్లెస్ డే గురించి ఈ మధ్యకాలంలో ఎవ్రీ థర్డ్ సాటర్డే ఇలా జరుపుకోవాలనే రూల్ ఒకటి వచ్చేసింది. అయితే ఇయర్ 25-26లో మేము మొదటగా జరుపుకునే ఈ నో బ్యాగ్ డే గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యాక్చువల్లీ నో బ్యాగ్ డే అంటే ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ కానీ, స్కిల్ డెవలప్మెంటు, ఫిజికల్ యాక్టివిటీస్, ఫీల్డ్ ట్రిప్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్షాప్స్ కానీ, కొలాబరేషన్స్, గార్డెన్ వర్క్స్, విజిటింగ్ ఆఫ్ ద హిస్టారికల్ ప్లేసెస్, ఇంకా ఇవన్నీ ఏంటంటే రాదర్ దెన్ క్లాస్ రూమ్ ఇంటరాక్షన్ని దాటి మనం బయటికి తీసుకెళ్ళి పిల్లల్లో ఉండే క్రియేటివిటీని బయటికి తీయడమే ఈ నో బ్యాగ్ డే ఉద్దేశం. చిల్డ్రన్ని ఈ రకంగా ఎక్స్పోజ్ చేయడం వల్ల ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఇన్ దేర్ ఫ్యూచర్ కెరియర్ పాత్. దీనివల్ల పిల్లలు చాలా ఇంప్రూవ్ అవుతారు, చాలా డెవలప్ కూడా అవుతారు. సో ఇక నో బ్యాగ్ డే సందర్భంగా మేము ప్రేయర్ అయిపోగానే పిల్లలందరినీ కూడా అటెండెన్స్ తీసుకోవాలని చెప్పేసి క్లాసెస్కి పంపించి మేము అక్కడ అటెండెన్స్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా పిల్లలతో క్లాస్ రూమ్లోనే కొన్ని యాక్టివిటీస్ అవి చేయించాము. ఇంకా వాళ్ళలో ఉన్న ఏమన్నా కామెడియన్స్ అలాంటి వాళ్ళందరినీ కూడా బయటికి రప్పించి కొన్ని కామెడీ సీన్స్ అలా చేయించాము. కొందరు పొడుపు కథలు అడిగారు, కొన్ని జోక్స్ చెప్పారు, ఇంకా కొందరైతే సాంగ్స్ పాడారు. ఇలా వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేశారు క్లాస్ రూమ్స్లో. ఇలా వాళ్ళలో ఉండే క్రియేటివిటీని మొత్తం కూడా క్లాస్ రూమ్స్లో బయటికి తీసుకొచ్చారు. వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి వేరే వాళ్ళందరూ కూడా మంచిగా ఆన్సర్స్ చెప్పడం అనేది అసలు ఫ్రీగా దే ఎంజాయ్డ్ ఎ లాట్. యాక్చువల్గా ఫస్ట్ సాటర్డే కదా ఇది అని చెప్పేసి ఇంకా మేము ఈసారి అయితే వాళ్ళని ఎక్కడికి కూడా బయటికి తీసుకెళ్ళలేదు. మేబీ సెకండ్ ఆర్ నెక్స్ట్ సాటర్డేస్కి మేము అక్కడ ప్లాన్ చేసుకుంటాము బయటికి తీసుకెళ్ళడానికి. ఏదైనా హిస్టారికల్ ప్లేసెస్ కానీ, లేకపోతే ఇంటరాక్షన్ విత్ ద ఆర్టిజన్స్ కానీ, ఇలాంటివి నెక్స్ట్ సాటర్డేస్ అలా చేయొచ్చు. ఇంకోటి దీనివల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రాక్టికల్గా పిల్లలు చూసి ఏదైనా సరే నేర్చుకుంటారు. ఏదైనా క్లాస్ రూమ్లో వినడం కంటే దాన్ని లైవ్గా చూపించడం వల్ల చాలా నేర్చుకుంటారు అని చెప్పేసి ఈ నో బ్యాగ్ డే ఒక ఉద్దేశం. ఇక హాఫ్ అన్ అవర్ పాటు మేము క్లాసులలోనే యాక్టివిటీస్ అవన్నీ చేయించిన తర్వాత పిల్లల్ని అందరినీ కూడా గ్రౌండ్లోకి తీసుకెళ్ళాము. ఇక మా టీచర్స్ అందరము, ఇంకా మా ఇన్ఛార్జ్ హెచ్ఎం సార్ శ్రీ బలవంత్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో, ఇంకా మా ఫిజికల్ డైరెక్టర్ సార్ చాలా చాలా యాక్టివిటీస్ పిల్లలతో అయితే చేయించారు. ఇంకా మెయిన్లీ సార్ వచ్చేసి పిల్లలకి డైలీ మేము అసెంబ్లీలో ఎక్సర్సైజ్ చేస్తుంటాము. ఆ ఎక్సర్సైజ్ ఒక ఇంపార్టెన్స్ గురించి బాగా చెప్పారు. అసలు అందరం కూడా పిల్లలు, వెదర్ కూడా ఏంటంటే కొంచెం డల్గానే ఉండింది, అంత సన్నిగా కూడా లేదు. కాబట్టి ఇంకా బయటే ఒక 1 అవర్ అలా ఉండి పిల్లలతో ఎక్సర్సైజ్ చేయించేసి ఇంకా వాళ్ళకి ఆ ఎక్సర్సైజ్ ఒక ఇంపార్టెన్స్ కూడా చెప్పారు. అసలు మా ఫిజికల్ డైరెక్టర్ సార్కి అయితే ఎంత ఓపిక అంటే ఒక డే మొత్తం మార్నింగ్ టు ఈవినింగ్ 4 వరకు పిల్లలతోనే ఉండి పిల్లలతో అన్ని యాక్టివిటీస్ చేయించి అన్ని గేమ్స్ ఆడిపిస్తూ డే మొత్తం కూడా గ్రౌండ్లోనే ఉన్నారు సార్. పిల్లలు గ్రౌండ్లో ఉన్నప్పుడు కూడా కొంత వేరే క్లాసెస్ పిల్లలందరూ కూడా వచ్చేసి కొన్ని స్టోరీస్ చెప్పారు, చిన్న చిన్న స్కిట్స్ చేశారు. అసలు 6th క్లాస్ పిల్లలైతే చాలా బాగా స్కిట్స్ చేశారు. ఇంగ్లీష్లో అయితే మేడం దుర్గాభవాని మేడం వాళ్ళకి చాలా బాగా నేర్పించారు. క్లాస్ రూమ్లో ఏమైతే చెప్పారో అవన్నీ కూడా వాళ్ళు ఇక్కడ గ్రౌండ్లో ఎక్స్పోజ్ చేశారు. తర్వాత ఇంకా పీడీ సార్ అయితే ఇంకా ఎక్సర్సైజ్ ఒక ఇంపార్టెన్స్ అంటే నడుము తిప్పడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది, నీస్ వల్ల, యాంకిల్స్ వల్ల, హెడ్ వల్ల, అసలు చాలా టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ గురించి సార్ ఒక్కొక్క ఎక్సర్సైజ్ గురించి చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సార్ చెప్తుంటే వేరే టీచర్స్ అందరం కూడా మేము కూడా పిల్లల మధ్యలోనే ఉండి అన్నీ వింటూ మేము కూడా ఎక్సర్సైజెస్ చేస్తూ ఉన్నాము. అయితే నెక్స్ట్ టైం ఈ ఫస్ట్ టైం కాబట్టి మేము ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీస్ పైన ఎక్కువగా ఫోకస్ చేసాము. నెక్స్ట్ టైం హిస్టారికల్ ప్లేసెస్కి కానీ, లేకపోతే ఇంటరాక్షన్ విత్ ద ఆర్టిజన్స్ దగ్గరికి అలా తీసుకెళ్ళాలని కూడా మేము అనుకున్నాము.
యాక్చువల్లీ ఇంటరాక్షన్ విత్ ఆర్టిజన్స్ అది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ క్లాస్ రూమ్‌లో మనము క్లే పాట్ గురించి చెప్తున్నామంటే, అలాంటి క్లే పాట్ గురించి వాళ్ళకి తెలియాలంటే, వాళ్ళని మనం ఆ పాటర్ దగ్గరికి తీసుకెళ్ళి, ఆ వీల్ పైన ఆ పాటర్ ఎలా చేస్తుంటారో అనేది, పాటర్స్ వీల్ పైన ఎలా చేస్తారో అనేది పిల్లలకి లైవ్‌గా మనం చూయిస్తే ఏంటంటే, అది వాళ్ళకి మైండ్‌లో ఉండిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే మనము మళ్ళీ స్కూల్‌కి వచ్చిన తర్వాత వాళ్ళకి యాక్టివిటీ గురించి రైట్ డౌన్ అబౌట్ ద క్లే పాట్ అన్నామనుకోండి, వాళ్ళు ఈజీగా రాసేస్తారు. నాకనిపిస్తుంది ఏంటంటే, వన్ డే ఆహ్, బయటికి తీసుకెళ్ళి అలా చూయిస్తే ఇట్ ఈస్ ఈక్వల్ టు 10 డేస్ ఆఫ్ ద క్లాస్ రూమ్ ఇంటరాక్షన్ అని నాకైతే అనిపించింది. అంటే వన్ మోర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇది సపోజ్ మనం క్లైంబింగ్ ట్రీ గురించి చెప్తే, ఒకవేళ ఆ చెట్టెక్కే విధానాన్ని మనం ప్రాక్టికల్‌గా బయటికి తీసుకెళ్ళి చూయించడం వల్ల ఆ యాక్టివిటీ అనేది వాళ్ళకు బాగా కూర్చుండిపోతుంది. అందుకనే ఇంకా వాళ్ళు మంచిగా రాయగలుగుతారు కూడా. అయితే చూడండి, పిల్లలు స్కిప్పింగ్ కానీ, ఇంకా సైడ్ వర్డ్ జంపింగ్ కానీ అన్నీ కూడా వాళ్ళు హ్యాపీగా చేస్తున్నారు. అసలు వాళ్ళలోని ఆనందాన్ని అయితే అసలు మేము ఇంకా ఎంచలేకపోతున్నాము. చాలా హ్యాపీగా చేస్తున్నారు. సార్ కంటే ముందు పిల్లలే అన్ని ఎక్సర్సైజెస్ చేస్తున్నారు. వాళ్ళు కూడా సార్ కంటే ముందు మేమే చేస్తాము అన్నట్టుగా వాళ్ళంతటా వాళ్ళే ఈ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా చూయిస్తున్నారు. అంటే డైలీ మా అసెంబ్లీలో కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకి తెలుసు. ఇంకా మధ్యలో వాళ్ళని బ్రేక్‌కి కూడా వదిలేసి వచ్చేసి ఇంకా మళ్ళీ ఇంపార్టెన్సెస్ గురించి ఎక్సర్సైజెస్ అయితే చేయించారు. చూడండి, ఇలా రన్నింగ్ గురించి చేయడం వల్ల మన బాడీలో ఉండే ఎవ్రీ పార్ట్ అనేది మూవ్ అయ్యి అన్ని పార్ట్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా అవుతాయని ఈ రకంగా ఎక్సర్సైజ్ ద్వారా చెప్పడం అయితే జరిగింది. అసలు నాకైతే అనిపిస్తుంది, గవర్నమెంట్ స్కూల్స్‌లో ఉన్న ఈ ఫెసిలిటీస్ మనకి ఇంకెక్కడ కూడా దొరకకపోవచ్చు. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. బ్రెయిన్ డెవలప్‌మెంట్ అనేది కూడా చాలా బాగా జరుగుతూ ఉంటుంది. అంటే ఏంటంటే, పిల్లలకి గేమ్స్, స్పోర్ట్స్ ఉండడం వల్లనే మెంటల్ ఎబిలిటీ అనేది బాగా ఫార్మ్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది. చూడండి, వాళ్ళు ఎంత హ్యాపీగా చేస్తున్నారో ఇవాళ. అంతేకాకుండా పిల్లలకి కొన్ని సర్వేస్ గురించి, కొన్ని కేస్ స్టడీస్ గురించి కూడా చెప్తే వాళ్ళు ఈజీగా చేసి వాళ్ళు స్కూల్‌కొచ్చేసి మళ్ళా క్లాస్ రూమ్స్‌లో ఈజీగా రాయగలుగుతారు. ఈ ఎక్సర్సైజ్ వల్ల మనకి ఎటువంటి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. ఇంకా నాకు కూడా చాలా ఎక్సర్సైజెస్ తెలుసు. ఏంటంటే, మా నాన్నగారు కూడా ఫిజికల్ డైరెక్టర్ ఉండే. కాబట్టి నేను చిన్నప్పటి నుంచి నాకు గేమ్స్ అన్నా, స్పోర్ట్స్ అన్నా చాలా ఇష్టము. కాబట్టి నేను కూడా ఎంతో నేర్చుకున్నాను మా నాన్నగారితో. గేమ్స్‌లో వల్ల చాలా డెవలప్‌మెంట్ అవుతుంది. అందుకనే నాకు అనిపిస్తుంది, నేను అలా గేమ్స్ అవన్నీ ఆడి కూడా నాలో కూడా చాలా క్రియేటివిటీ అనేది నాకు ఉంది అని నాకు ఫీలింగ్ ఫ్రెండ్స్. చాలా బాగా అనిపించింది. సో, ఈ రకంగా పిల్లల్లో ఉండే క్రియేటివిటీలన్నీ కూడా బయటికి తీసాము. ఇంకా మధ్యలో బ్రేక్ ఇచ్చేసి వాళ్ళని మళ్ళీ వచ్చి కాసేపు ఇలా కూర్చోమన్నాము. అలా కూర్చున్న తర్వాత కాసేపు మెడిటేషన్ కూడా చేయించాము. ఇలా పిల్లలందరూ కూడా రిలాక్స్ అయ్యి కాసేపు మెడిటేషన్స్ అన్నీ కూడా చేశారు. తర్వాత కొందరు పిల్లలు వచ్చేసి ఇంకా సింగింగ్, కొన్ని జోక్స్ అవి కూడా చెప్పడం అయితే జరిగింది. అసలు పిల్లలైతే ఆగలేకపోతున్నారు. నెక్స్ట్ నేను అని అలా కంటిన్యూయస్‌గా. అంటే వాళ్ళలో ఆ స్టేజ్ ఫియర్ అనేది ఏమాత్రం కూడా లేదు. అంటే ఇలాంటి యాక్టివిటీస్ వల్ల ఏంటంటే స్టేజ్ ఫియర్ అనేది కూడా తగ్గుతుంది. ఇంకోటి, వాళ్ళకి క్వశ్చనింగ్ అనేది తెలుస్తుంటుంది. క్వశ్చన్ చేయడము, టీచర్స్‌ని డౌట్స్ అడగాలి అని. అంటే క్లాస్ రూమ్‌లో పిల్లలు సైలెంట్‌గా కూర్చున్నంత మాత్రాన మనం ఒక గుడ్ టీచర్ అని కాదు. పిల్లలు ఎప్పుడైతే మనల్ని ఫ్రీగా ఏవైతే క్వశ్చన్స్ అడుగుతారో అప్పుడు మనం గుడ్ టీచర్స్ అని నాకు అనిపిస్తుంది. అంతేకాకుండా ఇంకా మా ఇన్ఛార్జ్ హెచ్ఎం సార్ అయిన శ్రీ బలవంత్ రెడ్డి సార్ గారు పిల్లలతో లాఫింగ్ థెరపీ చేయించారు. అసలు సార్‌లో ఉండే టాలెంట్‌కి మాత్రం రియల్లీ హ్యాట్స్ ఆఫ్. సార్ చాలా బాగా పిల్లలతో యాక్టివిటీని చేయించారు. చాలా బాగా చేశారు.
రీసెంట్గా నవేడేస్ అయితే నవ్వు అనేది లేక మనము లాఫింగ్ క్లబ్స్కి వెళ్ళడం జరుగుతుంది. కానీ అలాంటిది ఏది కూడా ఉండొద్దు, న్యాచురల్గా నవ్వు అనేది రావాలి, పిల్లల్లో హ్యాపీనెస్ అనేది ఉండాలి అని చెప్పేసి సార్ వాళ్ళు ఇలా లాఫింగ్ థెరపీని పిల్లలతో చేయించడం జరిగింది. ఇక సార్ చేయించాక పిల్లలందరూ కూడా కాసేపు హ్యాపీగా నవ్వుకున్నారు. పిల్లలతో పాటు టీచర్స్ అందరూ కూడా చేశారు. ఇక మా స్కూల్ సార్స్ అయిన అర్జునయ్య సార్ గారు, వీరేశం సార్ గారు, ఆంజనేయులు సార్ గారు, బలవంత్ రెడ్డి సార్ గారు, ఇంకా సూర్యప్రభ మేడం గారు, సంధ్య మేడం గారు అందరూ కూడా మంచి పాటలు అయితే పాడారు. తర్వాత ఇంకా రీసెంట్గా మా స్కూల్కి ఇద్దరు కొత్త టీచర్స్ రావడం జరిగింది. ఇంగ్లీష్కి బాలరాజేశ్వరి మేడం గారు, ఇక మ్యాథ్స్కి వచ్చేసి శ్రీశైలం సార్ గారు వచ్చారు. ఇక ఈ ప్రోగ్రాం మధ్యలోనే వారిద్దరికి కూడా ఒక చిన్న సన్మాన కార్యక్రమం అయితే జరిగింది. సో ఈ రకంగా మేము నో బ్యాగ్ డేని మార్నింగ్ 8:30 to 4 o'clock వరకు అయితే జరుపుకున్నాము. సో మీ అందరికీ వీడియో నచ్చి ఉంటుంది. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై